వర్ణనకర్త. భోగాపురమనే నగరంలో ఒక సద్బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతనికి అందాల రాశి వంటి కుమార్తె జన్మించింది. ఆమె పేరు సుశీల. చిన్ననాటి నుండే భక్తి, శీలము, సద్బుద్ధి కలిగిన కన్య. సుశీల బాధ వేస్తోంది, ప్రార్థనగా, నిత్యము భగవంతుని సేవలో నా జీవితం గడపాలి. వ్రతములు, పురాణ పఠనమే నా ఆనందం. వర్ణనకర్త. సుశీల గుణములు విన్న తపస్వి అయిన మృగశృంగుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. మృగశృంగుడు, ఇంత శీలవంతురాలు, భక్తురాలు నాకు భార్యగా వస్తే నా జీవితం ధన్యమవుతుంది. వర్ణనకర్త. ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితులతో కలిసి కావేరీ నదికి స్నానానికి వెళ్ళింది. సుశీల స్నేహితులు, సుశీల, త్వరగా రా, నది చాలా స్వచ్ఛంగా ఉంది. వర్ణనకర్త. అంతలో అడవిలో నుండి ఒక ఉగ్ర ఏనుగు ఘీంకారం చేస్తూ వచ్చి ఆ ముగ్గురు కన్యలను తరిమింది. సుశీల బాధ వేస్తోంది, భయంతో, అమ్మా, రక్షించు. వర్ణనకర్త. భయంతో పరుగెత్తుతూ వారు గట్టులేని బావిలో పడిపోయి ప్రాణాలు విడిచారు. సుశీల తల్లిదండ్రులు బాధ వేస్తోంది, ఏడుస్తూ, మా బిడ్డను దేవుడా ఎందుకు తీసుకెళ్లావు? వర్ణనకర్త. ఈ వార్త విన్న మృగశృంగుడు అక్కడికి వచ్చి మృతదేహాలను చూచి అపారమైన దుఃఖంతో తపస్సు చేయాలని నిర్ణయించాడు. మృగశృంగుడు, వారిని బ్రతికించకపోతే నాకు జీవితం అవసరం లేదు. వర్ణనకర్త. అతడు కావేరీ నదిలో నిలబడి ధ్యానం చేయసాగాడు. అప్పుడు ఆ ఏనుగు మళ్లీ వచ్చి అతని ఎదుట నిలబడింది. ఏనుగు మనసులో, ఈ మహాత్ముని తపస్సు నా శాపాన్ని తొలగించగలదు. వర్ణనకర్త. ఏనుగు మృగశృంగుడిని తన తొండంతో ఎత్తి వీపుపై కూర్చోబెట్టింది. అయినా మృగశృంగుడు భయపడలేదు. మృగశృంగుడు, ఇది అంతా దైవ సంకల్పమే. వర్ణనకర్త. అతడు మంత్రజలం చల్లి ఏనుగును ఆశీర్వదించాడు. వెంటనే ఆ ఏనుగు దేవతారూపం ధరించింది. దేవత, ఓ మృగశృంగ మహాత్మా, నీ మాఘస్నానం వలన నా శాపం తొలగింది. నీకు నా నమస్కారం. వర్ణనకర్త అని చెప్పి ఆ దేవత దేవలోకానికి వెళ్ళిపోయింది. వర్ణనకర్త. దిలీప మహారాజునకు, ఓ దిలీప మహారాజా, మాఘస్నానం ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో చూచితివా? శాపగ్రస్త దేవుడికే విమోచనం కలిగింది. మిగిలిన కథను కూడా శ్రద్ధగా వినుము.